ప్రపంచవ్యాప్తంగా హిందువులతో ప్రాయశ్చిత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. ఇక అందుకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. తెలంగాణ రాష్ట్ర సాధకులు సంక్షేమ అభివృద్ధి ప్రదాత మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తలసాని సాయి కిరణ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు. బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా హిందువులతో ప్రాయశ్చిత్త కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ సాధు పరిషత్ చైర్మన్ శ్రీనివాసానంద సరస్వతి వెల్లడించారు. విశాఖలో ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రతి హిందువు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ముడుపు కట్టి హుండీలో వేయాలన్నారు. లడ్డు రాజకీయం కాదు, తిరుమల పవిత్రతను కాపాడే యత్నంగా తెలిపారాయన. ఇక స్వామికి ప్రాయశ్చిత్తంగా దీపం పెట్టి ముడుపు కట్టాలన్నారు. లడ్డు అపవిత్రం చేసిన శక్తులను శిక్షించాలని, ముడుపును ఆలయ హుండీలో వేయాలని సూచించారు. జరిగిన అపచారాన్ని దేవుడు కూడా అంగీకరించడని తెలిపారు. ప్రాయశ్చిత్త కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను శ్రీనివాసానంద సరస్వతి ఆహ్వానించారు. ఇక మాజీ సీఎం జగన్ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. మరి విజయవాడలో త్వరలోనే ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కూడా ఒక ప్రదోష కాలంలో ఒక నిర్ణయాన్ని, ఒక డేటు ప్రకటిస్తాం. ఆ రోజు సాయంత్రం ప్రతి హిందువు కూడా ఏదైతే స్వామివారికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ ఘోరమైన అపచారం జరిగిందో దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం మనందరికీ, ప్రతి హిందువు కూడా ఒక దీపం పెట్టుకొని, హిందువులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చేరి ఆ ఇంటిలో గృహములో ఏదైతే దేవుడు గది ఉంటుందో ఆ దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామి వారికి ఒక ముడుపు వెయ్యాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో ఇది జరగాలి. అది ఆ వివరాలన్నీ కూడా ఆ డేటు, సమయము, ప్రాయశ్చిత్తానికి చెందినటువంటి ఏ భాషన, ఏ మంత్రాన్ని ఉచ్చరించాలి, అది తెలుగులోనే సులభతరంగా ఉంటుంది. సంస్కృతంలో కాకుండా తెలుగులోనే ఆ రోజు మీడియా ముందు అందించడం జరుగుతుంది.